వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను విజయవాడ సిటీలోనే ఒక వెంచర్ గురించి మీకు చెప్దామని వచ్చానండి. అయితే ఇదేంటంటే విజయవాడ రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు వరకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ విజయవాడలో లేదు. అందుకే దీన్ని అందరూ రీసెంట్గా బాహుబలి ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. అంత పెద్ద ప్రాజెక్టు, పైగా ఎమ్యూనిటీస్ అలాగే ఇచ్చారు, డెవలప్మెంట్స్ అలాగే ఇచ్చారు. విజయవాడలో రామర్పాడు అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేసు. మనకేంటంటే గన్నవరం నుంచి వచ్చేటప్పుడు రామర్పాడు దాకా రోడ్ సైడ్ మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, కానీ మనకి హౌసెస్ కనపడుతున్నాయి చూడండి, మొత్తం అపార్ట్మెంట్స్ హౌసెస్ అన్నీ కనపడుతున్నాయి చూడండి. ఆ హౌసెస్కి యువతల మనకి కాలువ ఉంటుంది. ఆ కాలువ ఉండటం చేత కాలువకి యువతల సైడ్ డెవలప్మెంట్ అవ్వలేదు ఇప్పుడు దాకా. కానీ ఈ కంపెనీ ఏంటంటే ఈ ల్యాండ్ ఎన్నుకున్న విధానం చూస్తే రియల్లీ ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి. మనకి ఎన్కేపాడు నుండి రామర్పాడు వరకు ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉందో మొత్తం ఇంచుమించుగా మనకు 4 కిలోమీటర్లు ఉంటుందండి. ఆ డిస్టెన్స్లో హౌసెస్కి యువతలున్న కెనాల్ ఏదైతే ఉందో కెనాల్కి యువతలున్న ల్యాండ్ మొత్తం తీసేసుకున్నారండి ఈ కంపెనీ వాళ్ళు. అయితే మనకి రామర్పాడు దగ్గర బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేశారండి, ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్ నుంచి మనకి నున్నాకి, కండ్రిగాకి వాటికి కనెక్షన్ ఇచ్చారు. ఆ ఫ్లైఓవర్ రాకముందు మనకి ఏరియా డెవలప్మెంట్ ఉండేది కాదు. ఆ ఫ్లైఓవర్ ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇక్కడ నుండి నున్నా వరకు, కండ్రిగ వరకు కూడా మొత్తం హౌస్లు వచ్చేసిన పరిస్థితి అండి. ఇక్కడ శాటిలైట్ రైల్వే స్టేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ గుణదల దగ్గర. అయితే మనకి ఇన్నర్ రింగ్ రోడ్ అంటారు, ఫ్లైఓవర్ నుండి ఇలా ఇన్నర్ రింగ్ రోడ్లోకి వెళ్ళి అటు మనం కండ్రికి వెళ్ళిపోతాం, లేదంటే నున్నా వెళ్తాం. ఇటు మనకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి బేస్గా ఉన్న ఈ ల్యాండ్, కాలువకి ఇటు సైడ్ ఉన్న ల్యాండ్ మొత్తం కూడా 350 ఎకరాలు ఈ కంపెనీ టేకప్ చేసిందండి. ఈ ల్యాండ్ మొత్తాన్ని 350 ఎకరాలు. ఇప్పుడు 92 ఎకరాలకి అప్రూవల్ కూడా వచ్చేసింది. అయితే కంపెనీకి ఉన్న హైలైట్ చెప్పుకోవాలండి మనం. మన కంకిపాడు దగ్గర రేట్లు ఎలా ఉన్నాయండి? గజం 20,000, 25,000 అలా జరుగుతున్నాయి కదండి. కంకిపాడు ఊళ్ళో అయితే 50,000 కూడా జరుగుతుంది ఇళ్ల మధ్యలో. అయితే అంతంత రేట్లు ఉన్న సిచ్యువేషన్లో మీకు ఒక పెద్ద చెరువు నిర్మిస్తాం వెంచర్లో, బోటింగ్ ఫెసిలిటీ ఇస్తామంటే ఎవరు నమ్మలేదండి. గజం 20,000, 25,000 ఉన్న చోట ఎకరం ల్యాండ్ అయితే ఎవరు కూడా ఎవరు ఎమ్యూనిటీస్ కింద ఎవరు. ఆల్రెడీ పార్కులు అవన్నీ ఉన్నాయి, దాంట్లో ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఎక్స్ట్రా చెరువు ఇచ్చి దాంట్లో బోటింగ్ అంటే ఎవ్వరూ నమ్మలేదు. కానీ దాన్ని అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కంపెనీయే ఫ్యూజన్ గ్రూప్ అండి. ఈరోజు మన కంకిపాడు వెంచర్లో పెద్ద చెరువు, బోటింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ వెంచరు 350 ఎకరాలు టేకప్ చేయటమే బాహుబలి ప్రాజెక్ట్ అంటున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేయటమే ఒక హైలైట్ అనుకుంటే, దీంట్లో ఎమ్యూనిటీస్ చూడండి, అద్భుతమైన ఎమ్యూనిటీస్. మొత్తం మనకి ఇంచుమించుగా 3-4 కిలోమీటర్లో 80 ఫీట్ రోడ్ అండి సెంట్రల్లో నుండి. చూడండి డివైడర్స్, చూడండి గవర్నమెంట్ డెవలప్ చేసినట్టు డివైడర్స్, స్ట్రీట్ లైటింగ్, గ్రీనరీ జనరల్గా మనకి సెంటర్లో ఇచ్చారు, ఇటు సైడ్ ఇచ్చారు, మళ్ళీ అటు సైడ్ కూడా గ్రీనరీ ఇచ్చారు. లోపల ఇన్నర్ రోడ్స్ మనకి లూజ్ సాయిల్ ఏదైతే ఉంటుందో ఆ లూజ్ సాయిల్ మొత్తం కూడా రిమూవ్ చేసేసి రాక్ తో ఫిల్ చేస్తున్నారండి రోడ్లన్నీ. ఆ తర్వాత 3 లేయర్స్ చేస్తున్నారండి. మనకి అక్కడ మొత్తం పిల్లర్స్ కనపడుతున్నాయి చూడండి, ఆ పిల్లర్స్ లో ఎల్లో కలర్ కనపడుతుంది. అంత హైట్ మొత్తం గ్రావెల్ తోలేస్తున్నారండి ఈ వెంచర్, అంత హైట్ పెంచుతున్నారు. రియల్లీ చాలా ఖర్చు అవుద్దండి దీనికి, అయినా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇంకా ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఒక ఇంటర్నేషనల్ స్కూలు దీంట్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అలాగే 32,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ నిర్మిస్తున్నారండి. అలాగే స్టార్ హోటల్ కూడా నిర్మిస్తున్నారండి దీంట్లో. ఇవన్నీ కాకుండా మనకి ఇలాంటి విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్, పెద్ద వాటర్ ట్యాంకు, ఎవెన్యూ ప్లాంటేషను. అద్భుతం ఏంటంటే ఈ ఫస్ట్ ఫేజ్లో 92 ఎకరాల్లో ఏకంగా 9 ఎకరాలు పార్క్ డెవలప్ చేస్తున్నారండి. 9 ఎకరాలు పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఫెసిలిటీస్ అయితే మనకి ఏ వెంచర్లోనూ కనపడవు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ చూడండి ఎంత హైట్లో నిర్మిస్తున్నారో. మనకి ఈ వెంచర్లోకి వస్తే ఎటు చూసినా ల్యాండ్ కనపడతా ఉంటుంది మనకి. అంత పెద్ద ల్యాండ్లో మనకి కాంపౌండ్ వాల్ చుట్టూ ఇస్తున్నారండి. ఇలా డెవలప్మెంట్స్ అయితే అద్భుతంగా చేస్తున్నారు. అయితే దీంట్లో రేటు 33,000 రూపీస్ అండి, స్క్వేర్ యార్డ్ 33,000 రూపీస్. అయితే ఇక్కడ మనకు కాలువ ఉంటుంది మధ్యలో, ఆ కాలువ మీద కూడా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసేసిందండి ఈ కంపెనీ. చాలా పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా అంత ఖర్చు పెట్టదేమో, అంత ఖర్చు పెట్టి
పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయటం జరిగిందండి. ఇలా చూసుకుంటే అటు ఎమ్యూనిటీస్ పరంగా, ఏరియా పరంగా, కంపెనీ పరంగా, రేట్ పరంగా రీజనబుల్గా ఉందండి ఈ ఏరియా. ఇది ఇనీషియల్గా 33,000 రూపీస్ అండి. సెకండ్ ఫేజ్లో మనకు రేట్ మారుతుందండి, మోర్ దాన్ 40,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ 40,000 జరుగుతుంది ప్రజెంట్. సెకండ్ ఫేజ్ ఉండే ఏరియాలో మనకి 40,000 ఆల్రెడీ జరుగుతుంది ఎస్ఎల్వి విల్లాస్ పక్కన మొత్తం కూడా. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో కొనుక్కున్న వాళ్ళకి రేటు మంచి బెనిఫిట్ వస్తుందండి. కాబట్టి వెంటనే విజయవాడలో ది బెస్ట్ ప్రైమ్ లొకేషన్ ఇది. కాబట్టి వెంటనే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.